Hallo, ich bin Surya. Willkommen auf meinem Kanal Vibe mit Surya. Wie geht's? మీరు గేట్స్ గట్ ఇప్పుడేంది సూర్య ఏదో లాంగ్వేజ్ మాట్లాడుతుంది అనుకుంటున్నారు కదా. ఏదో లాంగ్వేజ్ అది డచ్ లాంగ్వేజ్ అంటారు దీన్ని. డచ్ అంటే జర్మన్ లాంగ్వేజ్ అంటాం. ఇప్పుడు ఎందుకు సూర్య జర్మన్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నాను అనుకుంటున్నారేమో. ఎందుకంటే నాకు జర్మన్ వీసా వచ్చింది. సూర్య ఇంటర్నేషనల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్ చెప్పడం మర్చిపోయినా, మన ఛానల్ కోసం కష్టపడి ఒక లోగో యానిమేషన్ డిజైన్ చేసిన. చూడాలిగా మీరు. మరి లాస్ట్లో యాడ్ చేస్తా, అది చూసి ఎట్లుందో కామెంట్ చేయండి. నాకు కూడా సూర్య ఆయన ఎప్పుడు చిల్లు ఉంటాడు, అక్కడికి తిరుగుతాడు అంతా. కానీ నా కెరియర్ని ఎట్లా సెట్ చేసుకోవాలో నాకు తెలుసు. చెప్తా అన్నీ ఉన్నాయి వీడియోలో, అన్నీ ఉన్నాయి. అందరితో మాట్లాడతా. అసలు మీరు ఎప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసిండు, ఎప్పుడు పోతుండు, అండ్ ఇంత సైలెంట్గా ఎట్లా పని చేసుకుంటా అని చెప్పి. నేను టైం పాస్ చేసుకుంటా, నా లైఫ్ని సెట్ చేసుకుంటా. అది నా హాబీ అనుకోండి. అట్లా చిల్ ఉంటా, మంచిగా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తా, మంచిగా తిరుగుతా. అట్లనే కెరియర్ సెట్ చేసుకుంటా. వీడియోని కంప్లీట్గా చూడండి, పక్కా ఎంటర్టైన్ అవుతారు. చాలామందికి పాత బాకీలు ఉన్నాయి, అవి కూడా తిరిగి ఇచ్చేస్తా, మళ్ళీ లావ్ అయిపోతా. తిరిగిచ్చేయాలి, లేకపోతే లావ్ అయిపోతారు. కొందరు మేజర్ పర్సన్స్కి ఫస్ట్ నేను థ్యాంక్ యూ చెప్పాలి. ఫస్ట్ ప్లేస్లో వాళ్ళు మా మమ్మీ మా డాడీ. ఫస్ట్ వాళ్ళకి థ్యాంక్ యూ. ఎందుకంటే నేను జర్మనీ వెళ్తానగానే వాళ్ళు సపోర్ట్. జర్మనీలో ఏం చేస్తావు అది అంటే డిజైనింగ్ నేర్చుకున్నాం అనుకుంటున్నా అడ్వాన్స్లో అని చెప్పి అన్న. డిజైనింగ్కి అంత ఉందా మరి అంటే ఉంది అని చెప్పి ఒప్పించి ఈరోజు డిజైనింగ్లో మాస్టర్ చేయడానికి పోతున్నా జర్మనీ. సో పర్సనల్గా నువ్వు జర్మనీ ఎందుకు చూజ్ చేసుకున్నావు అంటే, నాకు కొన్ని పర్సనల్ రీజన్స్ నాకున్నాయి. వేరే కంట్రీస్కి పోవద్దా మీరు అనుకోవచ్చు, సూర్య ఎందుకు వేరే కంట్రీస్ ట్రై చేయవచ్చు, చాలా కంట్రీస్ ఉన్నాయి కదా అని చెప్పి. సో నేను లిస్ట్ అవుట్ చేసుకున్న ప్రకారం నాకు జర్మనీ అనేది బెస్ట్ అనిపించింది. సో మీకేది బెస్ట్ అనిపిస్తే అది మీరు చేయొచ్చు, అందులో తప్పేం లేదు. 10 మంది ఒకటే ప్లేస్ పోవడం కన్నా మనం ఒక్కరం సపరేట్ ప్లేస్ పోయి అక్కడ సర్వైవ్ అయ్యి మనకంటూ ఒక సపరేట్ క్రియేట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అప్పుడే మనకు ఒక ఆపర్చునిటీ అనేది దొరుకుతుంది. ఎందుకంటే మనం సపరేట్ ఉంటాం కాబట్టి. స్ట్రగుల్స్ అనేది కామన్, ఫేస్ చేయొచ్చు, బట్ మనం ఎంజాయ్ చేస్తాం స్ట్రగుల్ని కూడా కొన్నిసార్లు మనకి ఇష్టమైతే. సో రీజన్స్ అన్ని లిస్ట్ అవుట్ చేసిన తర్వాత ఇక జర్మనీ ప్రాసెస్ స్టార్ట్ చేసిన. నాకు తెలిసి అట్లీస్ట్ 8 months పట్టింది కంప్లీట్ చేయడానికి. ఒక సైడ్ నా డిప్లొమా కోర్స్ చేసుకుంటా, ఒక సైడ్ కన్సల్టెన్సీలా తీసుకొని ప్రాసెస్ స్టార్ట్ చేసి అసలు మామూలుగా లేకుండే. అట్లా చెప్తున్నా కదా, అసలు ఆ వర్క్ చేసుకొని ఫోకస్ ఉండదు మనకి. ఎందుకంటే ఇప్పుడు ఒక పని చేసుకుంటా ఇంకో పని మీద రెండు ఒకటేసారి బ్యాలెన్స్ చేయడం అంటే అది చాలా కష్టం. అలాంటి సిచ్యువేషన్ నేను ఫేస్ చేసిన. నా సెకండ్ థ్యాంక్ యూ వచ్చేసి మా సుమన్ బావ అండ్ మా సోనకకి. ఎందుకంటే నేను అడ్మిషన్ వేసిన తర్వాత మా బావ చెప్పిన అనమాట, బావ నేను ఇట్లా జర్మనీ వద్దాం అనుకుంటున్నా, మరి అడ్మిషన్ కూడా స్టార్ట్ అయిపోయింది, అడ్మిషన్ ప్రాసెస్ అని చెప్పి అంటే మా బావ ఒకటే అన్నాడు, అరే నువ్వు కాన్ఫిడెంట్ ఉంటే వచ్చేసారా, ఏం ప్రాబ్లం లేడు, నువ్వు మేనేజ్ చేసుకోగలుగుతావు అని ఒక ధైర్యం నీకుంటే చాలు అని చెప్పిండు. చాలా ఇక ఈ మాట ఉన్నారు కదా చాలు, కాన్ఫిడెన్స్ అట్లా పెరిగిపోయింది పీక్స్లో. అండ్ మా బావ చెప్పిన దాన్ని బట్టి ఇక నాకు ఒక నమ్మకం వచ్చింది, అదే కరెక్ట్ వేలోనే పోతున్నాం రా, కరెక్ట్గానే పోతున్నాం అని చెప్పి. మనము కరెక్ట్ వెళ్ళేటప్పుడు ఒకటి అనిపిస్తుంది మనకి, 6 అని చెప్తారు, అరే ఏదో ఒక మిస్టేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అట్లా కొంచెం నెగిటివ్ థాట్స్ ఎక్కువ ఉంటాయి మన బ్రెయిన్కి. సో ఆ థాట్స్ ఏం పెట్టుకోకుండా నేను డైరెక్ట్గా నేను అనుకున్నట్టు అట్లనే పోతున్నా, ఏదైతే అని చెప్పి. కానీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఏం చేస్తారంటే జర్మనీ ప్రాసెస్ అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది వేరే కంట్రీస్తో పోలిస్తే. మీకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. అది వచ్చే వీడియోలో మీకు చెప్పడానికి ట్రై చేస్తాను నేను. సో ఎట్లా అంటే ఇప్పుడు ఏపీఆర్ సర్టిఫికేట్ అని చెప్పి వేరే వేరే ఉంటాయి. సో మనం అవన్నీ చేసుకుంటూ వెళ్తుంటేనే మనకు ఆ ప్రాసెస్ అనేది అర్థమవుతుంటుంది. అంత డిఫరెంట్ ఉంటుంది ప్రాసెస్ వేరే కంట్రీస్తో పోలిస్తే.
సో ఇక మా బావకి చెప్పిన, బావ ఇట్లా అడ్మిషన్ వేసిన అది అంటే మా బావ అన్నాడు, ఇన్ కేసు లేట్ అయితే మరి వేరేది తీసుకుంటావారా, చాలా మంది ఏం చేస్తారంటే లేట్ అయితే వేరే దానికి షిఫ్ట్ అయిపోతారు అని చెప్పి అన్నాడు. మన ప్రాసెస్ ఎంత లేట్ ఉంటుందంటే ఒక్కొక్కసారి మనకి అవుతుందా లేదా అనిపిస్తుంది, అంత స్లోగా వెళ్తుంటుంది అనమాట ప్రాసెస్. సో చాలా మంది ఏం చేస్తారంటే ప్రాసెస్ లేట్ అవుతుందని చెప్పి కొన్ని కొన్ని రీజన్స్ వల్ల చాలా మంది క్విట్ అయిపోతారు అనమాట. జర్మనీ సగం వరకు చేసి సగం నుంచి వదిలేస్తారు ఆ కంట్రీ పోదామని చెప్పి. ఎందుకంటే అది వాళ్ళ పర్సనల్ రీజన్స్ అనేవి కొన్ని ఉంటాయి. కొన్ని ఏపీఆర్ సర్టిఫికేట్ ప్రాబ్లమ్స్ కానీ, ఆర్ యూనివర్సిటీ నుంచి మనకి అడ్మిషన్ రావడం కానీ, కొన్ని లేట్ ఉంటుంది ప్రాసెస్, కొంచెం లేట్ ఉంటుంది జర్మనీ ప్రాసెస్. మనం పేషెన్స్ ఉండాలి ఫస్ట్ ఇవన్నీ కంప్లీట్ చేయాలంటే. సో మా బావ, నీకు ఆ పేషెన్స్ ఉందా, కంప్లీట్ చేయగలుగుతావా అంటే నేను ఒక్కటే అన్నా, నేను జర్మనీ మీద స్టిక్ అయినా, జర్మనీ వద్దామని ఫిక్స్ అయినా. నేను ఇంకా వేరే థాట్ ఏం లేదు, సెకండ్ థాట్ వచ్చే వరకు అదే ట్రై చేస్తా అని చెప్పి అన్న. సో ఈరోజు సక్సీడ్ అయినా, మా బావకి ఇచ్చిన మాట చెప్పినట్టు చేసిన. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ బావ, ఎందుకంటే చాలా విషయాలు మా బావ నాకు హెల్ప్ చేసిండు. ఎందుకంటే మనం ఒక కంట్రీ కానీ ఎక్కడికి వెళ్ళినప్పుడు మనకి ఒకరు గైడ్ చేస్తే మనకంటూ ఒక ఆలోచన ఉంటుంది, గైడ్ చేస్తే అరే ఇట్లుంటుంది, ఈ స్టెప్ ఇట్లుంటుంది, నెక్స్ట్ స్టెప్ ఇట్లుంటుంది అని చెప్పి. సో దానికోసం మా బాగా ఫుల్ అంటే ఫుల్ థ్యాంక్ యూ. అండ్ నా సోనక్క కూడా థ్యాంక్ యూ, ఎప్పటికప్పుడు నన్ను మోటివేట్ చేసుకుంటా ఇద్దరు నన్ను సపోర్ట్ చేసిండ్రు. సో థ్యాంక్ యూ. సో అడ్మిషన్ వేసేసినాం, వెయిట్ చేస్తున్నాను నేను, మస్తు రోజులు వెయిట్ చేస్తున్నా, ఇంకా రావట్లేదు. అబ్బా అనిపించింది. నేను చెప్పిన ఇందాక, మనకు ఎంత పేషెన్స్ అంటే అంత పేషెన్స్ టేక్ చేస్తుంది జర్మనీ మనం ప్రాసెస్ చేసుకుంటుంటే. మన లైఫ్లో ఒక ఫ్రెండ్ ఉంటాడు, మనం బయటకు పోతే బయటకు వచ్చి, మనం తింటే తిండికి వచ్చి, అట్లా మనకు ఒక ఫ్రెండ్ అనేది ఉంటాడు ఇప్పుడు తోడుగా, వాడిని బెస్ట్ ఫ్రెండ్ అంటాడు. సో నా థర్డ్ థ్యాంక్ యూ వచ్చేసి మా ఫ్రెండ్ కౌశిక్కి. ఎందుకంటే ద రీజన్ బిహైండ్ దిస్ స్టార్ట్ చేయడానికి ప్రాసెస్ వాడే. ఎందుకంటే వాడు ఫ్రాన్స్ వెళ్తుంటే వాడిని మస్తు మిస్ అయినా అనమాట. అరే ఏమైందిరా వెళ్ళిపోతున్నావు అది ఇది అంటే, అరే నేను వెళ్ళిపోవడం కాదు, నువ్వే ఆడికి వచ్చేసేయి, యూరోప్ వచ్చేసేయి, కలిసి ఉందాం, కలిసి తిరుగుదాం అని చెప్పిండు. సరే ఇదేదో బాగుంది కదా, సరే ట్రై చేద్దాం. అసలు నాకు ఫస్ట్ ఇంట్రెస్ట్ లేకుండే, సరే ట్రై చేద్దాం, ఎందుకు ట్రై చేయొద్దు అని చెప్పి అక్కడ స్టార్ట్ అయింది. సో బెస్ట్ ఫ్రెండ్ అంటే బయటికి తిరిగి అట్లా కాదు, వానితో పాటు మనల్ని కూడా సక్సెస్ఫుల్ చేయాలనుకో చూడు, వాడే బెస్ట్ ఫ్రెండ్. నా దృష్టిలో అయితే వాడే బెస్ట్ ఫ్రెండ్. అలాంటి వాడు పక్కా మీకు కూడా ఉండాలా, ఒకడు ఉంటాడు కూడా, వాడే నా సలార్. ఫ్రెండ్ కౌశిక్ వెళ్ళిపోయాడు ఫ్రెండ్. కాలేజ్లో మనతో పాటు ఒక టీటా పని చేసేటోడు ఉంటాడు, ఎప్పుడు మనతోనే ఉంటాడు. సో అలాంటి ఫ్రెండ్ ఒకడు నాకు కూడా. నా ఫోర్త్ థ్యాంక్ యూ వానికే. థ్యాంక్ యూ రా కమల్. ఎందుకంటే నేను ఫోన్ చేసి అది కమల్ ఇట్లా అనుకుంటున్నాను, నేను పోదాం అనుకుంటున్నా అంటే, వాడు అరే మామ నేను కూడా వస్తాం మామ అని చెప్పి అన్నాడు. సో సరేరా మరి ఎట్లా ప్లాన్ చేద్దాం, ఎటు పోదాం అది ఇది అంటే, సరేరా అంటే నాకు కొన్ని బ్యాక్లాగ్స్ ఉండనమాట. దానివల్ల నేను కొంచెం డిలే అయినా. వాడైతే ఇప్పుడు వెళ్ళిపోయాడు, యూకే వెళ్ళిపోయాడు వాడు. సో వాడు యూకే వెళ్ళిపోయిన తర్వాత నన్ను అడిగాడు ఏమైంది, ఎప్పుడు వస్తున్నావు అది అని. అప్పుడు నేను బ్లాక్లో క్లియర్ చేసిన అప్పటికి సక్సెస్ఫుల్గా. చేసిన తర్వాత ఇక ఎప్పుడు వస్తున్నావు అది ఇది అంటే, అరే నేను మనసు మార్చుకున్నారా, యూకే అయితే నేను మరి జర్మనీ పోదాం అనుకుంటున్నా అంటే, వేదనుకుంటే అది చేయరా అని చెప్పి వాడు అన్నాడు. సో వాడిని అర్థం చేసుకున్నాను అనమాట. ఇద్దరం కలిసి పోదాం అనుకున్నాం అట్లీస్ట్, కానీ పోయినా కానీ కలిసేటట్టు ఉన్నాం ఇద్దరు, అంతే పక్క పక్కన. అదే పర్సన్ చాలా మంది ఉన్నారు థ్యాంక్ చెప్పేటోళ్ళు. సో వాళ్ళు కూడా నాకు ఇంపార్టెంట్. వాళ్ళు నేమ్స్ మెన్షన్ చేయాలని చెప్పి థ్యాంక్ యూ చెప్పనట్టు కాదు వాళ్ళకి, కానీ కొన్ని రీజన్ వల్ల వాళ్ళ నేమ్స్ చెప్పలేను నేను బయటికి. సో వాళ్ళందరికి థ్యాంక్ యూ, చాలా చాలా థ్యాంక్ యూ. మీ సపోర్ట్ ఎప్పుడు ఈ సూర్యాకి ఉంటుందని కోరుకుంటున్నాను నేనైతే. మా ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ అందరు సపోర్ట్ చేస్తుంది. మా సబ్స్క్రైబర్స్ మీరు కూడా సపోర్ట్ చేయొచ్చుగా కొంచెం. కింద లైక్, షేర్, కామెంట్ పక్కా చేయండి. సో అప్పుడే కదా చాలా మందికి రీచ్ అవుతుంది వీడియో అనేది. ప్రతి వీడియోలో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు ఈ సూర్య, గుర్తుపెట్టుకున్నది. ఫైనలీ ఓల్ అబ్రాడ్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత అనిపించింది, చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉండే, చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఉండే. టైంకి పనులు కావాలనుకోండి మనకి ఎంత ఇరిటేటింగ్ ఉంటుందో మీకు కూడా తెలుసు. ఎందుకంటే ఒక పని అనుకున్నప్పుడు ఆ పని కాకపోతే ఎంత ఇరిటేషన్ ఉంటుందో మీకు కూడా తెలుసు. సో నేను కూడా సేమ్ ఆ సిచ్యువేషన్ ఫేస్ చేసిన, కానీ ఏ రోజు ఓపట్టే వదలలే. ఎందుకంటే మనం ఒక గట్టిగా అనుకున్నాం అనుకోండి, ద యూనివర్స్ విల్ హెల్ప్ యూ. పక్కా చెప్తున్నా, పక్కా యూనివర్స్ అనేది హెల్ప్ చేస్తుంది మీకు, అది ఏ విధంగా. ఇప్పుడు కొన్ని జర్మనీ విషయాలు మాట్లాడుకుంటే, సో 9 సిటీ ఏంది, ఏ కోర్స్ తీసుకున్నా,
ఎక్కడ నా యూని ఏంది, యూనివర్సిటీ ఏంది. సో బేసిక్ థింగ్స్ షేర్ చేస్తా. రిమైనింగ్ థింగ్స్ అన్నీ మీకు జర్మనీలోనే. ఎందుకంటే నా 2 కళ్ళతో చూసి నా మూడో కన్ను అంటే నా కెమెరాతో మీ అందరు చూపిస్తా యూరోప్‌ని. నేను ఉండే సిటీ బెర్లిన్ అనమాట. క్యాపిటల్ ఆఫ్ జర్మనీ బెర్లిన్. అండ్ నా యూనివర్సిటీ వచ్చేసి యూనివర్సిటీ ఆఫ్ యూరోప్ అప్లైడ్ సైన్సెస్. అండ్ నా కోర్స్ వచ్చేసి కమ్యూనికేషన్ డిజైన్. నాదైతే ప్రైవేట్ యూనివర్సిటీ. సూర్య మీ ప్రొఫైల్ మాకు నచ్చింది. మీరు ఇంటర్వ్యూ అటెండ్ చేయండి అని చెప్పి అన్నారు. ఇంటర్వ్యూ ఎప్పుడుంటది అది అని చెప్పి అడిగితే ఒక 1 వీక్‌లో అరేంజ్ అయితది. ఇంటర్వ్యూ మంచి పర్ఫార్మ్ చేయండి అని చెప్పి కాల్ కట్ చేసిండు. నార్మల్ అడిగిండు, ఎందుకు జర్మనీ రావాలనుకుంటున్నావు? ఈ యూనివర్సిటీ వచ్చింది కదా! నెక్స్ట్ ఏంది? అట్లా యూనివర్సిటీ బేస్డ్ క్వెషన్స్ అడిగిండు. కొన్ని ఇంటర్వ్యూ క్వెషన్స్ అడిగిండు. అడిగిన తర్వాత సరే వి విల్ గెట్ బ్యాక్ టు యూ అని చెప్పి సేమ్ యాజ్ యూజువల్ మనం జాబ్‌లో కూడా ఎట్లా అంటే అట్లా అన్నాడు. నార్మల్ ఇగ నేను అనుకున్నా ఇగ ఏమో మరి చూద్దాం. డిజైనింగ్ కదా! వాళ్ళకి వేరే ఉంటాయి. నచ్చాలి, డిజైన్స్ నచ్చాలి కొంచెం అట్లాంటివి. సో మళ్ళీ నాకు ఆ వీక్ తర్వాత నెక్స్ట్ వీక్ కాల్ వచ్చిందనమాట. సేమ్ సూర్య మీ పోర్ట్ఫోలియో మా ప్రొఫెసర్ సార్ చూడాలంటుండ్రు యూనివర్సిటీలో అని చెప్పి అడిగిండనమాట. సో పోర్ట్ఫోలియో అంటే అప్పటికి నేను ఇంకా డిప్లొమా కోర్స్‌లోనే ఉన్నా అనమాట. సో నాకు ఇన్‌స్టిట్యూట్ హెల్ప్ చేసిండ్రు. పోర్ట్ఫోలియో క్రియేట్ చేయడంలో గానీ, నేను చేసిన డిజైన్స్‌ని ప్రెజెంట్ చేయడం గానీ చాలా హెల్ప్‌ఫుల్ అయింది. చాలా కష్టపడ్డా ఆ రోజు పోర్ట్ఫోలియోకైతే అట్‌లీస్ట్ ఫర్ 3 డేస్ గట్టిగా కష్టపడ్డా అనమాట. ఎందుకంటే ఒక పోర్ట్ఫోలియో అనేది చాలా ఇంపార్టెంట్ డిజైనింగ్‌లో. ఎందుకంటే వాళ్ళు ఇంప్రెస్ కావాలి. పోర్ట్ఫోలియో చూసే ఇంప్రెస్ అయితారు. ఎందుకంటే డిజైనింగ్‌లో. సో డిజైన్ పంపించేసిన. డిజైన్ వాళ్ళు ఏం మెన్షన్ చేసింరంటే జస్ట్ 10 పంపిస్తే చాలు. ఎక్కువేం అవసరం లేదు మాకు. మీ టాప్ మోస్ట్ డిజైన్స్ గానీ, ఏమన్నా ప్రెజెంటేషన్స్ ఉంటే అండ్ మీరేమన్నా ప్రాజెక్ట్ చేస్తే అవి పంపించమని చెప్పి అన్నారు. సో మంచి నీట్‌గా ఒక పోర్ట్‌ఫోలియో క్రియేట్ చేసి వాళ్ళకి మెయిల్ అయితే డ్రాప్ చేసేసిన. సో వెయిట్ చేస్తున్నా అనమాట. వస్తదా? రాదా? అని చెప్పి. సో ఆ వీక్ కూడా అయిపోయింది. తర్వాత నెక్స్ట్ వీక్ థర్డ్ వీక్ కాకుండా ఫోర్త్ వీక్ అనమాట. అంటే మంత్ లాస్ట్, ఆ మంత్‌లో లాస్ట్ వీకెండ్. సో కాల్ వచ్చిందనమాట. సూర్య యూ హావ్ బీన్ సెలెక్టెడ్ ఫర్ అవర్ యూనివర్సిటీ. వి విల్ సూన్ గివ్ యూ ఆఫర్ లెటర్ అని చెప్పి అసలు వేరే లెవెల్ హ్యాపీనెస్ అసలు. జాగ్రత్త. అమ్మా నేను పాస్ అయిపోయా. జోక్ బాగుంది, నాన్నకి చెప్పి నవ్వుతారు. నేను నిజంగానే పాస్ అయిపోయాను మా. ఎదగాలి ఇంతకు ఇంత ఈ పసికోనా ఏలాలి జగమంతా ఎప్పటికైనా. అసలు నెక్స్ట్ మనం వీసా వేయాలి. వీసా అయ్యాక నాకు కొంచెం భయం స్టార్ట్ అయింది. ఎందుకంటే పాజిటివ్ ఉండొద్దు, అట్లా అని చెప్పి నెగిటివ్ ఉండొద్దు, న్యూట్రల్ ఉండాలి ఎప్పుడైనా వీసా విషయంలో. చాలా మందికి రిజెక్షన్ అవుతుంటుంది. బట్ యూరప్ విషయానికి వస్తే మ్యాక్సిమం రియాక్షన్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి యూరప్ కంట్రీస్‌కి రావడంలో. సో మ్యాక్సిమం ఇంత దూరం వచ్చినాం, ఈ స్టెప్ కూడా పక్కా రాలుతామని ఒక చిన్న కాన్ఫిడెన్స్ కూడా ఉంది నాకు. సో వీఎఫ్ఎస్‌కెళ్ళి పాస్‌పోర్ట్ సబ్మిట్ చేసిన ఒక 4 వీక్స్ పట్టింది. అంటే 1 మంత్‌కి వీసా వచ్చింది. చాలా మందికి డౌట్ ఉండొచ్చు, జర్మనీ వస్తేనే జర్మనీకెళ్ళాలా అని చెప్పి. మీరు జర్మనీకెళ్ళి ఇంగ్లీష్ టాక్ ప్రోగ్రామ్ జరగవచ్చు. సో దానికి దీనికి ఏం సంబంధం ఉండదు. సో మీకు జర్మనీ వస్తే ఏంటంటే అడిషనల్ బెనిఫిట్స్ అనమాట చాలా ఉంటాయి జర్మనీ నేర్చుకుంటే. సో నేనైతే బేసిక్ జర్మన్ నేర్చుకున్నా. అక్కడికెళ్ళి ఇంకా అక్కడ నుంచి కంప్లీట్‌గా నేర్చుకుందాం అనుకుంటున్నా లెవెల్స్ వైస్‌గా. అది మ్యాటర్. సో కొంతమంది ఏమంటారంటే అరే జర్మన్ లేకపోతే పోలేమేమో, జర్మన్ రావాలేమో అట్లా అని చెప్పి అనుకుంటారు. కానీ అవసరం లేదు, వెళ్ళొచ్చు. ఇంకా చెప్పాలంటే కొందరు ఉంటారు మనం ఏ పని చేసినా జడ్జ్ చేయనీకే. సో అలాంటి మాటలు మీరు అస్సలు పట్టించుకోకండి. Punak karbatan awas selatan yatale. ఎందుకంటే వాళ్ళకి ఆఫ్ నాలెడ్జ్ ఉంటుంది. ఆఫ్ నాలెడ్జ్ వాళ్ళతోని మనం డిస్కస్ చేయలేము. చీప్ ఆఫ్ మైండ్ పీపుల్ని అస్సలు పట్టించుకోకండి మీరు. మీరు ఏమనుకుంటే అది చేసే కెపాసిటీ మీకు ఉంది. ఈగోకి తీసుకుంటే ఏమైంది తెలుసా, అరే పక్కా చేసి చూపించాలి వాళ్ళకి అని ఉంటుంది. అలాంటి వాళ్ళకి చేసి చూపించాలి పక్కా కూడా మనం. ఈ ఆఫ్ నాలెడ్జ్ వాళ్ళు ఎట్లుంటుందంటే సగం తెలిసిందనుకో ఇంకా ప్రపంచం మొత్తం నా చేతులు తిప్పుతా ఇట్లా అంటారు. అలాంటి వాళ్ళు ఉంటారు మరి.
ఏం చేద్దాం అలాంటి మధ్యలో బతుకుతున్నాం. వాళ్ళకి అర్థమైపోతుంది లేండి ఎవరిని అంటున్నాను అన్న పక్కా తాకుతానికి. అయినా కొన్ని డిస్కరేజ్ చేసే మాటలు మాట్లాడితే అసలు వాళ్ళకి ఏందో, అసలు ఆ సరదా ఏందో, ఆ సైకోయిజం ఏందో నాకైతే అర్థం కాదు. మీరు ఒక పని చేస్తున్నారంటే ఫస్ట్ మనకి కంగ్రాచులేషన్ చెప్పని ట్రై చేయండి. ఎందుకంటే మీరు చేయలే ఆ పని, వాడు చేస్తున్నా వానికి కంగ్రాచులేషన్ చెప్పండి. మీరు ఎందుకు చేయలే అని చెప్పి మీరు ఆలోచించండి. అప్పుడు స్టార్ట్ అవుతుంది థింకింగ్ అనేది. అరే ఏందిరా బాబు నేను ఇంత ఇలాంటి మెంటాలిటీ స్టేజ్లో ఉన్నాను అని చెప్పి. ఇలాంటి వాళ్ళతో మీరు టైం వేస్ట్ చేయదండి. చూస్తున్నారు మీకు కూడా చెప్తున్నా, ఇలాంటి వాళ్ళు మీరు అసలు మీరు ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేయకండి. ఎందుకంటే వీళ్ళ మీద ఇన్వెస్ట్ చేసే టైం కన్నా మనం వేరే దాని మీద ఇన్వెస్ట్ చేస్తే మనం ఎంతో కొంత గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది. బ్రో ఐ డోంట్ కేర్. ఎందుకంటే ఇలాంటి చెరగొట్టే మాటలు ఉంటాయి చూసినారా, టైం వేస్ట్. వాళ్ళ గురించి మాట్లాడినా టైం వేస్ట్. అందుకే నేను వాళ్ళ గురించి మాట్లాడలే. నేనేం చెప్పాలనుకుంటున్నా, విశ్వక్సేన్ అన్న ఒక డైలాగ్ చెప్పిండు ఒకసారి. ఆ డైలాగ్ నేను మీమ్ వేస్తా, ఆ మీమ్ మీకే పండగ చేసుకుని హేటర్స్. అరే నీకే చెప్తున్నా నీకే జాంటా కూడా వీగలేరు ఎవరు. ఇది నా అబ్రాడ్ స్టోరీ. మరి వచ్చే డేస్లో మస్తు క్రేజీ వీడియోస్ ప్లాన్ చేసిన, మీరు పక్కా ఎంటర్టైన్ అవుతారు. ఈ వీడియోకి తింటే మరి నెక్స్ట్ వీడియో కలుస్తా. బాయ్ గైస్.